హాయ్ గైస్, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న దేశం ఒకప్పుడు రిచ్ కంట్రీ, మరి ఇప్పుడు పేదరికంతో ప్రతి క్షణం అక్కడ ప్రజలు పోరాడుతున్నారు. మరి ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన దేశం హైతీ. ఈ దేశం పూర్తి పేరు రిపబ్లిక్ ఆఫ్ హైతీ. ఈ దేశంలో కొన్ని ప్రాంతాల ప్రజలు 30% మంది మట్టిని తింటారు. అవును, ఇది నిజమే. వాళ్ళు ఆకలితో వారి కడుపు నింపుకోవడానికి మట్టిని తింటారు. అవినీతి వల్ల చాలా దేశాలు పేదరికం ఎదుర్కొంటున్నాయి. అవినీతి వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచం రోజురోజుకి ఎంత అభివృద్ధి చెందినా కొన్ని దేశాలు కనీసం సౌకర్యాలు పొందలేకపోతున్నాయి. ఆకలి వంటి ఎన్నో సమస్యలు వాళ్ళకి సవాలుగా మారుతున్నాయి. అలాంటి దేశాల్లో ప్రజలు వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి దేశాల్లో హైతీ దేశం కూడా ఒకటి. వీళ్ళు మట్టిని తినడం ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది. వీరు బిస్కెట్ ఆకారంలో మట్టిని తయారు చేసి కడుపు నింపుకోవడానికి ఆ మట్టి బిస్కెట్లను తింటున్నారు. ఆరోగ్యకరమైన పోషకాహారాలు ఉండే ఆహారం తినే స్థాయిలో లేకపోవడంతో వాళ్ళు కడుపులో ఉన్న ఆకలిని చంపుకోవడానికి ఈ మట్టి బిస్కెట్లను తయారు చేసి తింటున్నారు. అయితే వీరు డైరెక్ట్గా మట్టిని తినరు. ఈ మట్టిలో ఉప్పు, నూనె కలిపి మట్టి బిస్కెట్లను తయారు చేస్తారు. అలా తయారు చేసిన మట్టి బిస్కెట్లను వారి ఆకలి తీర్చుకోవడానికి తింటున్నారు. రుచి కోసం ఉప్పును, నూనెను వాడి ఆ మట్టి బిస్కెట్లను తయారు చేస్తారు. అలా తయారు చేసిన బిస్కెట్లను ఎండలో పెట్టి నిల్వ చేస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ దేశంలో ఉండే ప్రజలు 90% బానిసలే ఉంటారు. ఇక్కడ ఉండే జనం దగ్గర డబ్బులు లేవు, కానీ వీరు చేసే చేష్టలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ దేశం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. 17వ శతాబ్దంలో పైరేట్స్, సముద్రపు దొంగలు ఈ దేశంలో ఒక ఐలాండ్ని ఆక్రమించారు. ఈ దేశం జనాభా 1,15,00,000 మంది. జనాభా పరంగా ఈ దేశం ప్రపంచంలోనే 82వ స్థానంలో ఉంది. ఈ దేశంలో 54% నగరంలో, 44% పల్లెటూరులో జీవిస్తారు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ ఉండే జనాభాలో కేవలం 5% మాత్రమే ఈ దేశానికి చెందిన వాళ్ళు. మిగిలిన 95% వారు వేరే దేశాల నుంచి వచ్చిన వారే. ఒకప్పుడు బ్రిటిష్ వారు వాళ్ళకి సేవలు చేయించుకోవడానికి కొన్ని పేద దేశాల నుంచి కొంతమందిని ఇక్కడికి తీసుకువచ్చి బానిసలాగా చేశారు. అప్పుడు బానిసలాగా వచ్చిన వారిది ఇప్పుడు ఒక దేశం అయింది. కానీ పేదరికం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 15-16వ శతాబ్దంలో ఇది చాలా రిచెస్ట్ కంట్రీగా ఉండేది. కాలక్రమంలో బ్రిటిష్ వారు వీళ్ళని మొత్తం దోచేశారు. వీరు ఎక్కువగా మామిడి, బనానాను పండిస్తారు. ఇలాంటి పోషకాహారాలు ఉండే ఆహారాన్ని డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే తింటున్నారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బాగా బలహీనంగా ఉంటుంది. ఇక్కడ ప్రజల దగ్గర డబ్బు సరిగ్గా ఉండదు, కానీ వీరు జూదం ఆడతారు. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల ఇక్కడ ఉండే ప్రజలు డబ్బు మీద మక్కువతో లాటరీల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ వేరే కంట్రీస్కి చెందిన సెకండ్ హ్యాండ్ బస్సెస్, వెహికల్స్ యూజ్ చేస్తారు. ఈ దేశంలో కారులు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ సర్వే అవ్వడం అంత ఈజీ కాదు. ఇది పేద దేశం అవడంతో ఇక్కడ ఫుడ్ లిమిటెడ్గా ఉంటుంది. ఫుడ్ తక్కువ ఉండడంతో ఫుడ్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళలో వాళ్ళ సంపాదన 60% ఫుడ్కే పోతుంది. ఈ దేశంలో సరిగ్గా ఫుడ్ లేకపోవడంతో అక్కడ ఉండే వాళ్ళలో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ దేశంలో చాలా వైరస్లు, అంటువ్యాధులు ఉన్నాయి. అక్కడ హాస్పిటల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలా అక్కడ ఉండే ప్రజలకి ట్రీట్మెంట్ దొరక్క చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండే రాకీ అనే ఐలాండ్ని సముద్రపు దొంగలు ఓడలు దోచుకోవడానికి యూజ్ చేసేవారు. ఇక్కడ వేల సంఖ్యలో బందిపోటులు జీవించేవారు. వీళ్ళంతా కలిసి ఈ ఐలాండ్ చుట్టూ ప్రయాణించే షిప్స్లను దోచుకునేవారు. ఈ దేశంలో అనాథులు చాలామంది ఉన్నారు. ప్రపంచంలో అనాథులు ఎక్కువ ఉన్న దేశంలో ఇది మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ కొంతమంది పిల్లలను కనేసి రోడ్డు మీద వదిలేస్తారు. ఈ దేశంలో ఇంకా కరెంటు లేని ప్రాంతాలు కూడా ఇంకా ఉన్నాయి. ఈ కారణంగానే అక్కడ నైట్ టైమ్స్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ న్యాచురల్ బ్యూటీ ఎక్కువగా ఉన్నా ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా రారు. దీనికి కారణం అక్కడ ఉండే పేదరికం. అవును, ఇక్కడ పేదరికం ఉండడంతో అక్కడ ప్రజలు దొంగతనాలు ఎక్కువగా చేస్తారు. అందుకే అక్కడికి టూరిస్టులు ఎక్కువగా రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇక్కడ ప్రజలు ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్స్ చేస్తారు. వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ మీద చాలా నమ్మకం ఎక్కువ. ఇప్పుడు మనం హైతీ దేశం గురించి చాలా రహస్యాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.